గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉండి 57 లక్షల జీతం తీసుకొని ఇప్పటి వరకు గజ్వేల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న పాపన పోలేదని కేసీఆర్ గజ్వేల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి, లేకుంటే గజ్వేల్ శాసనసభ సభ్యత్వం రద్దు చేసుకోవాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ దళితుని సీఎం చేస్తా అని హామీ ఇచ్చిన కేసీఆర్, దళితులు అంటే కేసీఆర్ కు చిన్న చూపని, దళిత బిడ్డ స్పీకర్ గా ఎదిగితే బీఆర్ఎస్ పార్టీ ఓర్చుకోలేకపోతుందని అన్నారు. గజ్వేల్ ప్రజలు 3 దఫాలు కేసీఆర్ ను గెలిపిస్తే ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపన పోలేదని, గడిచిన 16 నెలల నుండి ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ ఒక్కసారైనా గజ్వేల్ కు రాలేదని, ఇప్పటికైనా కేసీఆర్ గజ్వేల్ కు వచ్చి ప్రజల సమస్యలను పట్టించుకోవాలని, లేనిచో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిన్ననే మా రేవంత్ అన్న అసెంబ్లీలో డిక్లేర్ చేసిండు, ఈ ఎమ్మెల్యే జీతభత్యాలు 57 లక్షలు తీసుకుంది ఇప్పటికి. మరి మన దగ్గరికి ఒక్కసారైనా ప్రజా సమస్యల గురించి వచ్చిండా? ఒక్కసారి రాలే. పోతాడు ఫామ్ హౌస్లో, తాగుతాడు, తింటాడు, పంటాడు. మరి అదే ఫామ్ హౌస్లో ఎవరికైనా ఇబ్బందులున్నా, కష్టాలున్నా చెప్పుకున్నందుకు ఎవరికైనా కార్యకర్తలకో నాయకులకో కలుసుండా? ఆ విధంగా కూడా కలుస్తలేదు. మరి మాకు సేవ చేయని మా నాయకుడు మా జీతాలు ఎందుకు తీసుకోవాలి? మరి మేము ఇప్పుడు ఇలా కేసీఆర్ గారిని కోరుతున్నాం, నీకు జీతం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వంది, కానీ సేవ చేసేది నీకు లేదా? సేవ చేయాలిగా. నువ్వు జీతం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడనన్నా చూడు, ఒక చిన్న మున్సిపల్ ఎంప్లాయీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా కూడా వాళ్ళు జీతం తీసుకుంటే వాళ్ళు సేవ చేస్తారు. గంట కాకపోతే 4 గంటల, ఒక రోజా, 8 రోజుల. మరి మన నాయకుడు ఇప్పటికీ అంత జీతం తీసుకొని కూడా ఒక్కరోజు కూడా గజ్వేల్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తుంది. అందుకోసం మేము మీ ద్వారా మన కేసీఆర్ గారిని కోరుతున్నాం, నువ్వు జీతాలన్నా తీసుకోకుండా సేవ చెయ్యి, లేకపోతే జీతం తీసుకుంటే బయటకు వచ్చి గజ్వేల్లో ఏం కష్టాలు ఉన్నాయి, మరి తాగుతుర్రా, తింటుర్రా, ఎట్లున్నారు మా ప్రజలంతా? నీ సిద్దిపేట ప్రజలు నిన్ను ఒక్కసారి కూడా కరువు మంత్రి చేసిరు, కానీ మా గజ్వేల్ ప్రజలు 2 సార్లు నిన్ను ముఖ్యమంత్రి చేసిరు. మళ్ళీ పోయి 3వ సారి కూడా ప్రతిపక్ష హోదా నాయకునిగా కూడా మీకు కల్పించారు. అంటే మా సిద్దిపేటకు, మా గజ్వేల్కు నువ్వు ఎంత చేసినా తక్కువని. ఆ విధంగా నువ్వు ఆలోచించు కేసీఆర్ గారు. ఒక్కసారి మా ప్రజలు ఏ కష్టాలు, ఎందుకు అట్టు ఈ కష్టాలు, మరి కష్టాలన్నీ తీర్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా మీ పైన ఉంది. మరి కాకపోతే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయి. అప్పుడు నిండా కడుపు నిండా ఫామ్ హౌస్లో తాగుకుంటా తినుకుంటా పండుకో. అప్పుడు మాకు అధికారం ఉండదు అడిగేదానికి. అప్పుడు నీ పార్టీ వాళ్ళే నీకు చెప్పులేసే విధంగా వాళ్ళే తయారవుతారు. అందుకోసమే మీ మీడియా ద్వారా మా కేసీఆర్ గారి, మా ఎమ్మెల్యేని కొడుతున్నాం, దొరా కుంభకర్ణుడు అంటే 6 నెలలు వంటుండే 6 నెలలు పని చేస్తున్నాడు. నువ్వు ఏడాది పన్నావు, మరి ఇప్పుడైనా ఏడాది బయటకు వెళ్ళి పని చేయి. ఎందుకంటే ఎప్పుడు కూడా గజ్వేల్ వాళ్ళు నీకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలే. 2 సార్లు ముఖ్యమంత్రి, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి నీ బాధ్యత వాళ్ళకి సేవ చేయాల్సింది. అందుకోనే ఇప్పుడన్నా చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నాం, ఇప్పుడన్నా బయటకు వచ్చి సేవ చేయి దొరా అని. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి, మా యూత్ కాంగ్రెస్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నాం. జాగ్రత్త, మాటలు తిన్నగరాని అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎట్లా పడితే అట్లా, 4 ఉంది కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సంగతి చూస్తాం. యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాము. ఆల్రెడీ మీ కేసీఆర్ని దింపే మేము గద్దెక్కిన వాళ్ళమి. ఇలాంటి ఒకరిని దింపుడు మాకు లెక్క కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు జర మీ ఎమ్మెల్యేలని ఎట్లా మాట్లాడాలి ఏంది అని ప్రిపేర్ చేసి తీసుకురండి. థ్యాంక్ యూ.